సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, నేను ఇక్కడే ఉంటా లోకల్. అప్పట్లో పూరి జగన్నాథ్ క్రియేట్ చేసిన చంటిగాడి లెక్కే వేరు. వాడికి రీప్లేస్మెంట్ ఉంటది అనుకోవటం కూడా అత్యాసే. కానీ ఆ ఆశని పూరి జగన్నాథే మళ్లీ కల్పించారు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి దిన్నా కామెంట్. రోగ్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా కన్నడ తెలుగు భాషల్లో రూపొందింది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పుడు పెద్ద గొప్పగా ఏం అనిపించలేదు, కానీ రెగ్యులర్ పూరి మూవీ లానే ఉంది అనిపించింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం పూరి జగన్నాథ్ తెలుగు సినిమాని కాస్త ముందుకు తీసుకెళ్లారు అనిపించింది. శృతి మించిన శృంగారం, బోల్డ్ రొమాన్స్ బాలీవుడ్ లో ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆ విషయంగా తెలుగు సినిమా ఇంకా వెనకబడే ఉంది. గొప్ప విషయం పూరి జగన్నాథ్ గారు ఓ అడుగు ముందుకు వేయించారు. చాలా కలర్ఫుల్ గా ఉంది రోగ్ ట్రైలర్ మొదలు పెట్టడమే హీటర్ ఆన్ చేశారు. శీతాకాలం కదా, గొప్ప వెచ్చగా అనిపించింది. బాగున్నాయి హీరో హీరోయిన్ల ముద్దు ముచ్చట్లు. ఆ తర్వాత వెంటనే యాక్షన్ పార్ట్ మొదలైపోయింది. సైకో విలన్ కాస్త అటెన్షన్ పట్టుకున్నాడు. ఓవరాల్ గా ట్రైలర్ చూసేసిన తర్వాత మన పాత ఈడియట్ చంటిగాడు మాత్రం ఎక్కడా గుర్తుకు రాలా. పూరి గారు మరో చంటిగాడి ప్రేమ కథ అని కాకుండా ఇంకో చిరుత అంటే బాగుండేదేమో. చాలా వరకు చిరుత, ఇద్దరమ్మాయిలు. ఈ మధ్యన పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చాలా మంది హీరోల వ్యవహారాలే కనిపించాయి. చంటిగాడు మాత్రం ఎక్కడా తగల్లా. అనవసరంగా గుర్తు చేసి డిసప్పాయింట్ చేశారు. మిగతా విషయాలకు వస్తే పూరి స్టైలిష్ మేకింగ్ కి పేరే పెట్టలేం. ఫెంటాస్టిక్ గా ఉన్నాయి విజువల్స్. సునీల్ కశ్యప్ మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్ గానే వినిపిస్తుందని చెప్పాలి. హీరోయిన్స్ ఇద్దరు హాట్ గా చాలా బాగున్నారు. హీరో విషయానికి వస్తే ఇషాన్ ట్రైలర్ లో కొన్ని సెకండ్ల పాటు మాత్రమే చూడటంగా అలా అనిపిస్తుందో ఏమో గానీ కుర్రాడిలో హీరో మెటీరియల్ కంటే విలన్ స్టఫ్ ఎక్కువ కనిపిస్తుంది. కన్నడలో సంగతి ఏమో గానీ తెలుగులో మాత్రం హీరోగా నిలదొక్కుంటే ఓకే, లేకపోతే విలన్ గా ట్రై చేస్తే మంచి పొజిషన్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత అలా అనిపించింది. మేబీ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మారుతుందేమో. మొత్తంగా రోగ్ ట్రైలర్ గురించి చెప్పుకోవాలి అంటే బ్రహ్మాండమైన స్టైలిష్ గానే కనిపించింది. కానీ పూరి మార్క్ రెగ్యులర్ రొటీన్ సినిమాని చూడబోతాం అన్న ఫీలింగ్ ని కలిగించింది. ఒకప్పుడు క్రియేటివ్ పూరి జగన్నాథ్, ఇప్పుడు కమర్షియల్ పూరి జగన్నాథ్. ఆయనకి తెలుసు జనాలు వీక్నెస్ ఏమిటో, దానిని వాడుకుంటూ సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా దూసుకుపోతున్నారు. తప్పులేదు, సినిమా అనేది ఆర్ట్ మాత్రమే కాదు, బిజినెస్ కూడా కదా. ఆయన వ్యవహారాన్ని తప్పు పట్టడానికి లేదు. తనకు అర్థమైన దాన్ని ఆయన చేసుకుంటా పోతున్నారు. జరగాల్సింది జరుగుతా పోతుంది. పూరి టాలెంట్ ఒక పక్కన ఉన్నప్పటికీ స్టార్ హీరోలతో సినిమాలు చేయటం ఆయనకి బాగా కలిసొచ్చే అంశం. ఈ రోగ్ సినిమా విషయానికి వస్తే పూరి తన బ్రాండ్ మీద సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. చూడాలి ఆ సాహసానికి ఎలాంటి రిజల్ట్ అందనుందో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.